నమో వేదాత్మకాయ శ్రీ వెంకటేశాయ. నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే మహాలక్ష్మ్యై నమో నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ ఈ పాల్గొన పూర్ణిమ ప్రయుక్త మహాలక్ష్మి సమర్చన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాదాపుగా ఒక 3-4 సంవత్సరముల నుండి భక్తజనులకి ఉపయోగ నిమిత్తమై వారందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించడానికి అనేక కార్యక్రమాలని ప్రసారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వారి ద్వారా ఆయా మాసములలో ముఖ్యమైనటువంటి పండుగల సందర్భంలో చేయవలసినటువంటి పూజా విధానాన్ని కూడా మనందరికీ కూడా అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ క్రోధినామ సంవత్సర పాల్గొన పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి మహాలక్ష్మి సమర్చనాన్ని ఈరోజు అందరికీ కూడా అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి భక్తులందరూ కూడా మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. ఈ పాల్గొన పూర్ణిమ విశేషం ఏంటంటే, ఈ రోజున పాల్గొన పూర్ణిమ రోజున మహాలక్ష్మి యొక్క ఉద్భవం జరిగింది అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో మహాలక్ష్మి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉద్భవించింది. శుక్రవారం ఈ రోజున పాల్గొన పూర్ణిమ శుక్రవారం. ఉత్తర ఫల్గుని నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి నక్షత్రం కూడా కలిసి వచ్చినటువంటి పూర్ణిమ కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఎందువల్ల అంటే సాధారణంగా ఈ పూర్ణిమ పూర్వ ఫల్గుని నక్షత్రంలో కానీ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కానీ వస్తూ ఉంటుంది. ఒకప్పుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో వస్తుంది, ఒకప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అవ్వటం వలన ఈ సంవత్సరం ఉత్తర ఫల్గుని నక్షత్రంలో శుక్రవారం రోజున ఈ పూర్ణిమ రావటం మరింత విశేషమైనటువంటి యొక్క పర్వదినంగా మనం దీన్ని మహర్షులు మనకు తెలియజేశారు. ఈ రోజునే మహాలక్ష్మీదేవి యొక్క అర్చన ఎందుకు చేయాలి? మహాలక్ష్మి అర్చన రోజు చేసుకోవచ్చు కదా అంటే రోజు కూడా చేసుకోవచ్చు. మనం సహజంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇవాళ నా పుట్టినరోజు అని అందరికీ చెప్పుకొని సంతోషించడం లోకంలో చూస్తూ ఉంటాం. పుట్టినరోజు అంటే ప్రతి వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. అటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన రోజున ఆ అమ్మవారిని, అమ్మ ఈ రోజు నువ్వు ఉద్భవించినటువంటి పుట్టినరోజు తల్లి, ఈరోజు మిమ్మల్ని మేము అర్చన చేస్తున్నాము అంటే ఆవిడ ఇంకా సంతోషించి మనకు తొందరగా శీఘ్రంగా అనుగ్రహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. అలాగా ఈ మా పాల్గొన పూర్ణిమకే ఎందుకు చేయాలి అనేటువంటి విశేషం, ఇది లక్ష్మీ ఆరాధనలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ప్రకృతి యొక్క ఆరాధన. ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క వాతావరణంలో ఉన్నటువంటి యొక్క మార్పులని సమతుల్యం చేసి మనకు ఆరోగ్యాన్ని తద్వారా ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటువంటిది. వేదంలో ఏం చెప్తారంటే ఆశ్రయం చేసేటప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని మేమందరం ఆశీర్వచనం చేస్తూ ఉంటాం. కేవలం ఐశ్వర్యాభివృద్ధిరస్తోనో ఉద్యోగాభివృద్ధిరస్తోనో వివాహ సిద్ధిరస్తోనో అని అనం. ముందుగా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన దాని గురించి చెప్తాం. ఎందువల్ల అంటే ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆయుర్దాయంతో కూడినటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడే వాళ్లకు ఏ పనైనా సాధించడానికి తగినటువంటి యొక్క శక్తి అనేటువంటిది వాళ్ళకు ఏర్పడుతుంది. కాబట్టి ఆయుర్దాయం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆయుర్దాయంతో పాటు ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సహజంగా సంవత్సరంలో కొన్ని సంధికాలాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా సంధులు ఉంటాయి. రాత్రి పగలు సంధి, సాయంకాలం ఉదయం రాత్రి సంధి, మధ్యాహ్న కాలంలో సంధి, అలాగే అర్ధరాత్రి కాలంలో సంధి అని ప్రతిరోజులు కూడా సంధికాలం అంటే కలవటం అన్నమాట. ఒక కాలానికి ఒక కాలాన్ని కలిపేటువంటి కాలం దాని సంధికాలం అంటారు. అట్లాగే
ప్రతి మాసంలో కూడా చివరిలో సంధికాలం 3 రోజులు ఉంటుంది. అది సంవత్సరం చివరికి వచ్చేసరికి ఆ సంధికాలం 15 రోజులుగా ఉంటుంది. ఇటు 15 రోజులు, అటు 15 రోజులు. అందుకనే ఈ పాల్గొన పూర్ణిమ ఇది శిశిర ఋతువులో వస్తుంది. సంవత్సరాది పండగ నుంచి వసంత ఋతువు వస్తుంటుంది. మనం ప్రకృతిలో చూస్తూ ఉంటాము, వసంత ఋతువులో చెట్లు చిగిర్చాలి, కానీ పాల్గొన పూర్ణిమ వచ్చేసరికి కొన్ని చెట్లు ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు వేస్తూ ఉంటాయి. కొన్ని చెట్లు చైత్రమాసం వచ్చిన తర్వాత ఆ ఆకులు రాల్చి అప్పుడు చిగుళ్ళు వేస్తూ ఉంటాయి. అంటే ఈ కాలం కొన్ని చెట్లకు ముందు నుంచి, కొన్ని చెట్ల నుంచి తర్వాత నుంచి అని అన్నప్పటికీ కూడా కాలం అనేటువంటిది ఇక్కడి నుంచి సంధికాలం కాబట్టి వసంత ఋతువు యొక్క ఛాయలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ పాల్గొన మాసంలో చైత్రమాసం వచ్చేంత వరకు ఉండేటువంటి యొక్క కాలంలో శిశిర ఋతువులో పగలపూట ఎండ ఎక్కువగా ఉండటం, రాత్రిపూట చలి ఉండటం అనేటువంటిది వాతావరణంలో మనం గమనిస్తూ ఉంటాం. దీని ద్వారా ఏమవుతుందంటే శరీరంలో అనారోగ్యాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ అనారోగ్యాలు ఏర్పడటం వల్ల మనం ఆయుర్దాయాన్ని కూడా తగ్గుతూ ఉంటుంది మనకు. అందువల్ల ఇటువంటి వాతావరణ కాలంలో ప్రకృతి స్వరూపిణైనటువంటి యొక్క ఆ మహాలక్ష్మి అర్చన చేసినట్లయితే ఈ వాతావరణం వల్ల వచ్చేటువంటి యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అమ్మవారు తొలగించి మనకు ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి మనల్ని ఐశ్వర్యంలోకి ఈ రెండు వస్తే ఐశ్వర్యం వస్తుంది. అంటే మనం ఏ పని చేసినా ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు సంపాదించడం, ధనం సంపాదించడం అనేటువంటిది కాదు. కాంతివంతంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, శక్తియుక్తులతో ఉండటం, బుద్ధి బాగా ప్రచోదన అంటే బుద్ధి బాగా వికసించి ఆయా కార్యక్రమములందు మనం ప్రవర్తించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని ఇవ్వటం, ఇదంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విషయాలే. ఇవన్నీ కూడా లక్ష్ములే. అందుకని మనకు అష్టలక్ష్ములు అని చెప్పారు. గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇవెలా లక్ష్ములు. ఇవన్నీ కూడా లక్ష్మీ కళలు. లక్ష్మి అంటే ఇది ఈ 8 రకాలైనటువంటి లక్ష్మి, ప్రకృతే లక్ష్మి అని మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ లక్ష్మీదేవిని గురించి మనం ఇంకా కొంత విషయాలు ఈ పూజా కార్యక్రమం అనంతరం మరలా మనం చెప్పుకుందాం. అటువంటి మహాలక్ష్మి, ప్రకృతి స్వరూపిణైనటువంటి యొక్క మహాలక్ష్మిని పాల్గొన పూర్ణిమ రోజున మనం అర్చన చేసుకోవడానికి ఇక్కడంతా కూడా సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అయ్యా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఓం ఆగమార్థంతు దేవానాంగమనార్థంతు రక్షసాం గురుఘంటారవంతత్ర దేవతా క్వానలాంఛనం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానేతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్థిరీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచన్. నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమనయः శిష్యాస్తస్మై శ్రీవిఘ్నసే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీచత్రికశ్యపేభ్యో నమః. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే. నమో పృథివ్యై సప్రదసభాం మే గోపాయ. ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु సర్వమాయురుపాసతాం. ఇప్పుడు ఈ అమ్మవారి యొక్క ఆరాధనా క్రమంలో భాగంగా సంకల్పం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని మాతో పాటుగా
పలకవలసిందిగా ప్రార్థన. అస్యాం శుభతిథౌ अस्यां शुभतिथौ అస్యాః శ్రీ మహాలక్ష్మ్యాః अस्याः श्रीमहालक्ष्म्याः అనుగ్రహేణ अनुग्रहेण సర్వేషాం सर्वेषां భక్తజనానాం भक्तजनानां క్షేమస్థైర్య क्षेमस्थैर्य ధైర్యవీర్య धैर्यवीर्य విజయాభయ विजयाभय ఆయురారోగ్య आयुरारोग्य ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ऐश्वर्याभिवृद्ध्यर्थं ధర్మార్థ కామమోక్ష धर्मार्थकाममोक्ष చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं సమస్త మానవలోక समस्तमानवलोक సంక్షేమ సిద్ధ్యర్థం संक्षेमसिद्ध्यर्थं సర్వోపద్రవశమనార్థం सर्वोपद्रवशमनार्थं సర్వోపశాంతిపూర్వకం सर्वोपशान्तिपूर्वकं కనకరత్న कनकरत्न పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం पुत्रपौत्राभिवृद्ध्यर्थं స్థిరలక్ష్మీ स्थिरलक्ष्मी కీర్తిలాభ कीर्तिलाभ శత్రుపరాజయాది शत्रुपराजयादि సకలాభీష్ట సిద్ధ్యర్థం सकलाभीष्टसिद्ध्यर्थं సకలవిధ జనానాం सकलविधजनानां అలక్ష్మీ నివృత్తి ద్వారా लक्ष्मीनिवृत्तिद्वारा सकलविध सकलविध సంపత్ సమృద్ధ్యర్థం सम्पत्समृद्ध्यर्थं శ్రీ మహాలక్ష్మీ జయంతిం పురస్కృత్య श्रीमहालक्ष्मी जयन्तीं पुरस्कृत्य శ్రీ సూక్త విధానేన श्रीसूक्तविधानेन శ్రీ మహాలక్ష్మీ సమర్చనం श्रीमहालक्ष्मी समर्चनम् ఆచార్యముఖేన आचार्यमुखेन కరిష్యామహే करिष्यामहे తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢసైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుపనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం గళితదనుజం सूत्रवत्या समेतम् ఓం ఆగ్నేయోజస్మాద్యజామహే త్వా విశ్వే సదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రైషామధీశో విబుధానామనాతిర్యామే శస్తాం ధనితాన్ దదాతు ఆజాతు భగవాన్ దివ్యో దాంతో శాంతో జనప్రియః వరిశిష్టः సర్వభక్తానాం సర్వదా ధనదో వరః పురుషः సగణः సూత్రవతీ జయా సహ యోజితः పరం సహ దేవతాభిరనుమన్యతాం యస్తు ధర్మరథో నిత్యం వృషభిశ్చానుగామినం శాంతం భగవంతం ఓం ఓం విశ్వక్సేనమావాహయామి ఓం శాంతమావాహయామి ఓం హరమావాహయామి ఓం అమితమావాహయామి ఓం నిత్యానపాయనమావాహయామి ఓం సూత్రవతీమావాహయామి ఓం జయామావాహయామి ఓం లం హం యం రం వం సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి ప్రైషామధీశో విబుధానామనాతిర్యామే శస్తాందనితాన్ దదాతు సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ప్రణామం సమర్పయామి ప్రార్థనాన్ సమర్పయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. శుద్ధోదకేన స్నాపయామి ప్లోదేన విమృజామి ప్లోతవస్త్రోత్తరీయాభరణాద్యలంకారాన్ సమర్పయామి. ఓం విం ఓం సూం ఓం జం అప్సరస్సుజో గంధో గంధర్వేషు చ యద్యశః దైవోజో మానుషో గంధః సమాగంధః సురభిర్జుషతాం. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజో నః ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః. ఓం అమితాయ నమః. ఓం నిత్యానపాయినే నమః. ఓం సూత్రవత్యై నమః. ఓం జయాజై నమః. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. ఓం అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి సటి దేవమావాహ. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. అగ్న ఆజాహి వీతజే గృహాణోహం యదాతజే
निहोता सत्सि बर्हिषि सूत्रवती जरासहित श्री विश्वक्सेनाय नमः कदलीफले निवेदयामि ॐ नमो नारायणाय एते शतं वरुणजे सहस्रं यज्ञजाः पाशावितताः पुरुत्रा तेभ्यो न इन्द्रस्य वितोत विष्णुर्विश्वे देवा मुञ्जन्त मरुतस्वस्या सूत्रवती जरासहित श्री विश्वक्सेनाय नमः फलो पानीयं समर्पयामि आचमनीयं समर्पयामि घृतात् परिमण्ड इवाप्सु स्नेहः सर्वाधिकः सर्वधत्तेषु सर्वः स्वशक्त्याजेको लोकान् गर्भवत्पादु सर्वान् सूत्रवती जरासहित श्री विश्वक्सेनाय नमः सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सुरासुरशिरोरत्नमरीचिकचिताङ्घ्रजे विघ्नान्धकारसूर्याय विश्वक्सेनाय ते नमः विश्वक्सेन हरेर्भक्तपूजायां भिनमे वयतु तक्षमस्वेति वक्ष्यामि प्रणामं स्वीकुरुप्रभो अनया ध्यान आवाहनादित्रयोदशोपचारपूजया भगवान् सूत्रवती जरासहित श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नो वरदो भूत्वा उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् शोभनार्थं क्षेमाय पुनरागमनाय च यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानस्य जन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अथ महालक्ष्म्याः आराधनं करिष्ये ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनजां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां श्रीमहालक्ष्म्यै नमः ध्यायामि ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह श्रीमहालक्ष्मीदेव्यै नमः आवाहयामि ॐ तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् श्रीमहालक्ष्मीदेव्यै नमः रत्नसिंहासनं समर्पयामि अश्वपूर्वामृतमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मादेवी शताम् श्रीमहालक्ष्मीदेव्यै नमः पाद्यं समर्पयामि ॐ कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियम् श्रीमहालक्ष्मीदेव्यै नमः अर्घ्यं समर्पयामि ॐ चन्द्रां प्रभासां यशसा ज्वलन्ते श्रियन्लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे तां त्वां वृणे श्रीमहालक्ष्मीदेव्यै नमः आचमनीयं समर्पयामि ॐ आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी श्रीमहालक्ष्मीदेव्यै नमः शुद्धोदकेन स्नापयामि ॐ उपैतु मां देवसखते विश्वतः सोमवृष्णियं भवावाजस्य सङ्गते क्षीरेण स्तपयामि अधिक्रावण्णो अकारुषं जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रणआयोगुं शितारिषत् तत्रास्तपयामि शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वत्सवितोत्पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आद्येन स्तपयामि ॐ मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वेर्नः सन्तोषधीः मधुरक्तमुतोषसि मधुमत्पार्थिवगौरजः मधुज्योरस्तु नः पिता
मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माद्भिर्गावो भवन्तु नः मधुना स्नपयामि ॐ स्वादुः पवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय स्वमेतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाङ्गदाभ्यः शर्करया स्नपयामि ॐ या फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिः प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः फलोदकेन स्नपयामि ॐ आपोहिष्ठामयो यो भुवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मारङ्गमामगो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरम् आचमनीयं समर्पयामि वस्त्रम् ॐ उपैदो मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुभ्रवस्त्राणि समर्पयामि वस्त्रधारणानन्तरम् आचमनीयं समर्पयामि ॐ क्षुत्पिपासामलाञ्ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजायै नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ इन्दुशीतलायै नमः ॐ माह्क्लादजनन्यै नमः ॐ पुष्यै नमः ॐ शिवायै नमः ॐ शिवकर्यै नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ तुष्टये नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्तायै नमः ॐ शुक्लमाल्याम्बरायै नमः ॐ श्रियै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धरायै नमः ॐ उदाराङ्ग्यै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्त्यै नमः ॐ सिद्धये नमः ॐ श्रैलसौम्यायै नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेश्मगदानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलायै नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ भुवनेश्वर्यै नमः श्रीमहालक्ष्मीदेव्यै नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि अथ धूपः ॐ आपस्त्रजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले वनस्पत्युर्भवैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः आग्नेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्रीमहालक्ष्मीदेव्यै नमः धूपमाघ्रापयामि दीपम् आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह राजचन्द्रवर्त्यसंयुक्तं मह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं तिमिरापहे भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मान्नरकाद्घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते श्रीमहालक्ष्मीदेव्यै नमः दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि ॐ आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं
सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ॐ प्रोक्ष्या ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि श्रीमहालक्ष्मीदेव्यै नमः नानाविध अमृतफलानि निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीयं समर्पयामि ॐ तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् फलैस्तकर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ता चूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् महालक्ष्मी देव्यै नमः कर्पूरताम्बूलं समर्पयामि यशुचिः प्रयतो भूत्वा जुहुजादाद्यमन्वहम् श्रियः पञ्चदशश्चञ्च श्रीकामः सततं जपेत् श्रीमहालक्ष्मीदेव्यै नमः कर्पूरताम्बूलादि सर्वोपचारान् समर्पयामि ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णान्तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेरस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वाण्निर्णुत मे गृहात् गन्धद्वारां दुराधर्षान् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य महिश्रेश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लेतव समे गृहे निच देवे मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां
मावह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् ओम यस्य स्मृत्या च नामोक्त्यतः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतां जाति सज्जो वन्दे परमेश्वरीं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरी यत्पूजनं मया देवी परिपूर्णं तदस्तु ते अनयाधा शक्तिसुसूक्तविधानेन ध्यानावहनादि प्रार्थनापूर्वक षोडशोपचार पूजया भगवती सर्वात्मिका सर्वस्याद्या महालक्ष्मी सुप्रीता सुप्रसन्ना वरदा भवतु। ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ శ్రీసూక్త విధానంగా వైఖానసాగమోక్త ప్రకారంగా నిర్వహించుకున్నాము. ఇప్పుడు మనం లక్ష్మీ జయంతి గురించి ప్రాశస్త్యాన్ని మరికొద్ది మాటలు చెప్పుకుందాం. లక్ష్మీదేవి గురించి మనకు ఒక చిన్న పురాణంలో ఉన్నటువంటి కథ అందరికీ తెలిసిందైనప్పటికీ దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని నేను తెలియజేస్తాను. క్షీరసాగర మథనంలో చేసే సమయంలో అనేక రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా ఉద్భవమని దానిలో ఆ క్షీరసాగరంలో నుంచి మహాలక్ష్మీదేవి కూడా ఉద్భవించింది అని మనందరికీ తెలుసు. ఆ మహాలక్ష్మీదేవి విష్ణువును వరించింది. మహాలక్ష్మి అంటేనే సంపద. ఈ సంపదలు దానిలో వచ్చినటువంటి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రమము అనేటువంటి సంపదలన్నీ కూడా ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడు ఈ సమస్తమైనటువంటి సంపదలతోటి త్రిలోకముల యొక్క ఆధిపత్యాన్ని పొంది ఉన్నటువంటి సందర్భంలో దూర్వాస మహర్షి అనేటువంటి ఒక గొప్ప మహర్షి, ఆయన ఈశ్వరుడు భక్తుడు, అమ్మవారి యొక్క ఉపాసన చేసి సిద్ధి పొంది ఆ జగదంబ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. ఆయన అమ్మవారి ప్రసాదమైనటువంటి ఒక పుష్పమాలికను తీసుకొచ్చి ఇంద్రుడు ఐరావతం మీద తన యొక్క వైభవంతో ఉత్సవంగా వస్తున్న సందర్భంలో గొప్ప ముల్లోకాలకి కూడా అధిపతి అయినటువంటి ఇంద్రుడు వస్తున్నాడు. ఈ ఇంద్రుడికి నేను ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి అని ఆలోచించి ఈ అమ్మవారి ప్రసాదం కంటే విలువైనటువంటి బహుమతి ఏముంటుంది అని ఆ పూలమాల అంటే సామాన్యంగా మనం చేసేటువంటి పూజ ఇవాళ చేసి గంటకు వాడిపోయే పూలు కాదు. అమ్మవారికి పూజ చేసేటువంటి పూలు అవి ఎప్పటికీ వాడిపోకుండా అలాగే ఉండేటువంటి పూలు. అటువంటి పూలతో కూడినటువంటి పారిజాత మాలని ఆ ఇంద్రుడికి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు ఐశ్వర్యం యొక్క మదంతో గర్వంతో తన యొక్క ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి వాడై ఆ మహర్షి యందు అనాదరాన్ని చూపించి దాన్ని ఆ ఐరావతం యొక్క కుంభస్థలం మీద పెట్టాడు. ఈ ఐరావతం ఏం చేసిందంటే సహజంగా పశువుకు ఒక లక్షణం ఉంటుంది. తన మీద ఏదైనా చిన్న దుమ్ము పడ్డా, ఒక గడ్డి పరక లాంటిది పడ్డా కూడా వెంటనే దులుపుకోవటమో తీసేయటమో ఏదో చేస్తుంది. అందులో ఏనుగు సంగతి మనకు తెలిసిందే కదా. ఆ తొండంతో ఆ విచ్చలవిడిగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. తన కుంభస్థలం మీద ఉన్నటువంటి యొక్క పూలమాలని ఇదేదో నా తల మీద ఉన్నదని చెప్పి తొండంతో తీసుకొని కాలి కింద వేసి తొక్కేసింది. అది చూచినటువంటి దూర్వాస మహర్షికి కోపం వచ్చింది. దూర్వాస మహర్షికి కోపం వచ్చి ఆ దూర్వాస మహర్షి శపించాడు, నువ్వే ఐశ్వర్యాన్ని చూసి నువ్వు ఇంత గర్వంగా అమ్మవారి ప్రసాదాన్ని తృణీకార భావంతో ఈ రకంగా చేశావో కాబట్టి నీ ఐశ్వర్యం అంతా కూడా నశించిపోతుంది అని. ఆ మహర్షి శాపంతో ఈ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యం మొత్తము కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందట. ఈ సముద్రంలోకి వెళ్ళిపోయిన సందర్భంలో ఆ తర్వాత మళ్ళీ పాల సముద్రాన్ని మధించి అప్పుడు మళ్ళీ ఆ సంపదలన్నీ ఇంద్రుడు తీసుకున్నాడు. ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే మహాలక్ష్మి అనుగ్రహం పొందాలి అనంటే భగవంతుడు యందు కానీ, భగవద్భక్తుల యందు కానీ, ఉపాసకుల యందు కానీ, పెద్దల యందు కానీ మనం గౌరవాన్ని ప్రదర్శించాలి. ఆ గౌరవాన్ని ప్రదర్శించకుండా వాళ్ళ యందు అగౌరవాన్ని మనం ప్రదర్శించినట్లయితే మన ఐశ్వర్యం నశించిపోతుంది. దేవేంద్రుడంతటి వాడికే ఐశ్వర్యం మహర్షుల్ని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తృణీకరించినందువల్ల ఐశ్వర్యం అంతా పోయింది. ముల్లోకాల ఆధిపత్యం కూడా పోయింది. తేజోహీనుడైనాడు. రాక్షసులు ఇంద్రుడిని జయించి స్వర్గమంతా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పురాణాల్లో చెప్తాడు నందనవనం అంతా కూడా ఎండిపోయిందట. అక్కడేమీ నందనవనం అని పెద్ద ఆయనకు పూలతోట ఉంటుంది. దాంట్లో కల్పవృక్షం ఉంటుంది. అనేక రకాలైనటువంటి చెట్లు, మృగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి కోనేరులు ఉంటాయి.
జలవసతి ఉంటుంది, తామర పూలు ఉంటాయి. ఇవన్నీ చాలా అందంగా ఆనందంగా లక్ష్మీ కళతో శోభాయమానంగా ప్రకాశించేటువంటివన్నీ కూడా ఎండిపోయి కళావిహీనం అయిపోయినాయట. ఎందువల్ల కళావిహీనం అయిపోయినాయి అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోవటం వల్ల. ఇప్పుడు మనకేం తెలిసింది ఈ కథలో? పెద్దల్ని గౌరవించాలి, లేకపోతే లక్ష్మి ఉండదని తెలిసింది. ప్రకృతిని మనం రక్షించుకుంటేనే మనకు లక్ష్మి వస్తుంది. ప్రకృతి స్వరూపంలోనే లక్ష్మీదేవి ఉన్నది. ప్రకృతి వల్లనే మనకు ఆయుర్దాయం ఉంటుంది, ప్రకృతి వల్లనే మనకు ఆరోగ్యం కలుగుతుంది, ప్రకృతి వల్లనే మనకు ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ప్రకృతిని రక్షించాలి అనేటువంటి విషయం కూడా దీనివల్ల తెలిసింది మనకు. ఈ మహాలక్ష్మి అమ్మవారు విష్ణువు యొక్క భార్యగా మనం చెప్తూ ఉంటాము. కానీ సర్వస్యాద్యా మహాలక్ష్మి అని సప్తశతిలో రహస్యత్రయంలో చెప్పబడ్డది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తుల కంటే మొట్టమొదట ఉన్నటువంటి యొక్క శక్తి ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారట. ఇక్కడ ఇందాక మనం నామాలు పూజ చేస్తూ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అన్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కూడా నువ్వే అమ్మా, ఆ రూపాన్ని కూడా నువ్వే పొందున్నావు అని మనం అమ్మవారి నామాల్లో చెప్పాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మొట్టమొదట ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తికి మహాలక్ష్మి అని పేరు. ఆ మహాలక్ష్మి మొట్టమొదట ఉన్నటువంటి యొక్క శక్తి. ఆ మహాలక్ష్మి తనలో నుంచి రెండు శక్తులను ఉద్భవింపజేసింది. ఆవిడే మహాసరస్వతి, మహాకాళి, దుర్గా అమ్మవారు. ఈ ఇద్దరు కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారిలో నుంచి ఉద్భవించినటువంటి రెండు శక్తులు. ఉద్భవించినటువంటి రెండు శక్తులు అంటే అమ్మవారిలోంచి శక్తులు ఎలా వచ్చాయంటే అమ్మవారు సాత్వికమైనటువంటి శుద్ధమైనటువంటి స్వరూపము, జ్ఞానస్వరూపిణి అయినటువంటిది అమ్మవారు. అందువల్లనే ఆవిడ్ని మనం సాత్వికమైనటువంటి స్వరూపం కలిగినటువంటి యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో నివాసం ఉన్నది అని చెప్తూ ఉంటాం. తనలో వచ్చినటువంటి రాజస తామస గుణాత్మకములైనటువంటివి ఈ రెండు కూడా శక్తులు. అటువంటి మహాలక్ష్మి రూపంతో అమ్మవారు రక్తబీజుడు అనేటువంటి యొక్క రాక్షసుని సంహరించి దేవతలందరికీ కూడా మళ్ళీ ఐశ్వర్యాన్ని ప్రసాదించింది అని మనకు సప్తశతి చెబుతున్నది. కాబట్టి ఇటువంటి మహాలక్ష్మి అంటే, మహాలక్ష్మి అర్చన చేయటం అంటే ఇంట్లో ఉండి మనం పూజ చేసి మాకు ధనకొనక వస్తువాహనాలు ప్రసాదించు అని ప్రసాదం నైవేద్యం పెట్టడం ఒక్కటే కాదు. మన ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా దేవాలయంలో కానీ ఒక బిల్వ వృక్షం, మారేడు వృక్షం ఉన్నట్లయితే ఆ మారేడు వృక్షాన్ని ఆశ్రయించి లక్ష్మీ అమ్మవారు ఉంటుందని ఇందాక శ్రీ సూక్తంలో కూడా వేదం కూడా చెప్పింది. ఆ మారేడు వృక్షానికి పసుపుతో కలిసిన రాగి చెంబులో నీళ్లు తీసుకొని పసుపుతో కలిసిన పసుపు కొద్దిగా నీళ్లలో కలిపి ఆ నీళ్లను మారేడు వృక్షానికి పోసి మారేడు చెట్టుకు మనం ప్రదక్షిణాలు చేతనైనంత విధానంగా ప్రదక్షిణాలు రోజు ఆచరించినట్లయితే వాళ్ళకున్నటువంటి కష్టాలు దరిద్ర బాధలు తొలగి వాళ్ళకు మళ్ళీ సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యం కూడా కలుగుతాయి అని మనకు వేదం తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి మహాలక్ష్మి సమర్చనాన్ని మనం ఇప్పుడు పూర్తి చేసుకున్నాము. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి లావణ్య గారి బృందం ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి గురించి కీర్తనను ఆలాపిస్తారు. మనం విందాం. ఓం నమో వెంకటేశాయ. జయలక్ష్మి వరలక్ష్మి